హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దువ్వాడ స్టేషన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఆ దువ్వాడ స్టేషన్లో మనం అయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము. అది కూడా జనరల్లో అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఈ జర్నీలో ప్రయాణం ఎలా ఉంటుందో నాకైతే ఎలా ఉందో భయం వేస్తుంది. ఎందుకంటే జనరల్లో ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. అందుకనే మనం అయితే దువ్వాడ నుంచి హైదరాబాద్ డెక్కన్కి అయితే వెళ్తున్నాము. చూసారుగా, మనం ట్రైన్లో కలుద్దాం. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ ఇదనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఒకటొక టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం ఇక్కడ 4వ ప్లాట్ఫామ్లో నుంచి మళ్ళీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలన్నమాట. మనం అయితే ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం అనమాట. మనం 4వ ప్లాట్ఫామ్లో ఉన్నాం, 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళాలి. ఇదిగో కనిపిస్తుంది కదా వెనక, అది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ మెట్లే. మనకి ఇగో 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో కనిపిస్తుంది కదా, ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నదల్లా ఓన్లీ టికెట్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి 24 అవర్స్ ఉంటారనమాట. మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది. జనరల్ ఎక్కడుందో ఎదుక్కోవాలి, ఎలా ఉంటుందో ఏమో తెలియదు. కాబట్టి ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇది వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దువ్వాడలో ఉన్నాము. సెకండ్ స్టాపే కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా. చూద్దాం. అబ్బాయ్యా, మొత్తానికి నాకైతే సీట్ అయితే దొరికింది కూర్చోడానికి. జనరల్లో చూడండి అసలు ఎలా ఉందో అసలు. ఇది ఇంకా సెకండ్ స్టాప్ కాబట్టి ఇంకా ముందుకెళ్తే ఇంకా అసలు ఘోరంగా ఉంది. మొత్తానికి తెల్లారింది. హైదరాబాద్కి దగ్గరలోకి అయితే వచ్చేసాము. తెల్లారుజామున ఆ విజువల్స్ చూస్తుంటే మాత్రం బాగుంది చూడడానికి. ఎంతైనా ట్రైన్ జర్నీ అంటేనే అది బెస్ట్ జర్నీ అనమాట. మనం కాచిగూడలో అయితే టికెట్ తీసుకున్నాం. కాచిగూడలో అయితే దిగాలి. మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది అనమాట కాచిగూడకి వెళ్ళడానికి. అయితే మల్కజ్గిరి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. నెక్స్ట్ స్టాప్ కాచిగూడ. కానీ నేనైతే ఇక్కడే దిగుతున్నాను. ఇక్కడ నుంచి అయితేనే వెంటనే బస్సులో అవి ఉంటాయని చెప్పేసి నేనైతే ఇక్కడే దిగాను. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో జనాలు. అసలు ఎక్కేటప్పుడు ఎంతమంది లేరు కానీ దిగేటప్పుడు మాత్రం అసలు ట్రైన్ అంతా నిండిపోయింది. జనరల్లో అయితే అసలు మామూలు ఒకటే గోల. అసలు మనకు తీసుకొచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతానే ఉంది. ఇప్పుడు మనం మల్కాజ్గిరి నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలన్నమాట. మన వాళ్ళు తెలుసు కదా, మన వాళ్ళు ఏది రూల్ ఫాలో అవ్వరు. ఎట్ట పడితే అట్ట వెళ్ళిపోవడమే మనం, తెలిసిందే కదా. ఇది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. మల్కాజ్గిరి మనకి ఎమ్మటనే లోకల్ ట్రైన్ కూడా వచ్చేసింది.
ఎంఎంటీఎస్ ట్రైన్ ఈ సికింద్రాబాద్ వెళ్ళిపోయిద్ది అనమాట. అరగంటకి గంటకి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట ఇక్కడ లోకల్గా. ఇదంతా కూడా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ బయట. ఇదంతా కూడా ఇదిగో పక్కన ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ నుంచి మనకి కాబట్టి ఇది చాలా చిన్న రైల్వే స్టేషను చూస్తున్నారు కదా, చాలా చిన్న. ఈ రైల్వే స్టేషన్ బయట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది అక్కడ చూపిస్తుంది కదా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి.